హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా థియేటర్ ట్రైలర్ అయితే ఈరోజు తాడేపల్లిగూడెంలో రిలీజ్ అవుతుంది. తాడేపల్లిగూడెంలోని కాన్ఫ్లెక్స్ సినిమాలోని మూడు మినీ థియేటర్లో కూడా ఎట్ ఎ టైం ఈ ట్రైలర్ అయితే రిలీజ్ అవబోతుంది. ఏం రత్నం నిర్మించిన ఈ సినిమాకి మొదట్లో క్రిష్ దర్శకత్వం వహించిన అనంతరం సెకండ్ హాఫ్ కి సంబంధించి ఏం రత్నం తనేడు దర్శకత్వం వహించడం అయితే ఈ సినిమా పైన పెద్ద అంచనాలు ఉన్నాయి. అభిమానులు అయితే ఇప్పటికే థియేటర్లోకి చేరుకున్నారు. అయితే ఇది దాదాపు నిడివి 7 నిమిషాల వరకు ఉండవచ్చిన ట్రైలర్ అయితే ఊహాగానాలు అందుతున్నాయి. ఇప్పటికే అబ్రాడ్ లో అయితే ఈ ట్రైలర్ ప్రదర్శించడం ట్రైలర్లు చాలా బాగుందంటూ కూడా అప్లాజ్ వచ్చిన సందర్భంలో తాడేపల్లిగూడెంలో ఏ తరహా స్పందన ఉంటుంది, అభిమానుల నుంచి ఎటువంటి స్పందన ఉంటుంది అనేది వేచి చూద్దాం. జూలై 3 మన పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు ట్రైలర్ని రిలీజ్ చేయడం జరిగింది. మామూలుగానే కళ్యాణ్ గారి పేరులోనే వైపు ఉంటుంది. అలాంటిది ఆయన స్క్రీన్ మీద చూపిస్తే స్క్రీన్ మీద ఆయన కనబడితేనే ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎంత ఎక్సైటింగ్గా ఉంటారనేది మనం చెప్పనవసరం లేదు. మళ్ళీ కళ్యాణ్ గారు ఆ థియేటర్ మీద కనిపించడం, ఆ థియేటర్లో కనిపించడం, ఆ స్క్రీన్ మీద కనిపించడం ఆయన చూసి నిజంగా అంటే నాకు కూడా గూస్ బంప్స్ లాగానే అనిపించింది. ఎందుకంటే సినిమా ఆల్మోస్ట్ అదే క్రిష్ జాగర్లమూడి క్రిష్ గారు అలాగే ఇవాళ జ్యోతికృష్ణ గారు కంటిన్యూ చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే కీరవాణి గారు దానికి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఏం రత్నం గారు దాన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంతా ఒక మంచి కాంబినేషన్ మీద వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి ఒక మూవీ మన జూలై 24న రిలీజ్ అవుతా ఉంది. ఫ్యాన్స్కి పండగ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పండగలానే ఉంటుంది ఆ మూవీ చూస్తే. ఎందుకంటే కళ్యాణ్ గారిని మామూలుగా స్క్రీన్ మీద చూసి అంత అభిమానించే వ్యక్తులు ఇవాళ రాజకీయంలో కూడా ఆయన చూసి ఎంతో ఇష్టపడతారు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఆయన్ని పొలిటికల్గా ఎలా ఉంటాడో ఏంటో ఈయన అసలు నమ్మలేమనే పరిస్థితి నుంచి ఇవాళ కళ్యాణ్ గారు తప్ప అంత మంచి నాయకుడు దేశం మొత్తంలో లేడు అనే విధంగా ఆయన ఎట్లా మార్చుకుని వచ్చాడో ఆయన తీరుని, అదే విధంగా ఇవాళ ఎంతో మంది ఆయన్ని అంటే క్రిటిసైజ్ చేసిన వ్యక్తులందరూ కూడా ఇవాళ అలాంటి వ్యక్తి ఉండటం వల్లే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే స్థాయికి ఆయన మాట తెప్పించుకోగలిగాడు. అంటే అలాంటి వ్యక్తి ఇవాళ స్క్రీన్ మీద కనిపిస్తే ఇంకెంతమంది ఆయన్ని చూడటానికి వస్తారు మీరు అందరూ కూడా గమనించవచ్చు. నిజానికి నేను కూడా చాలా ఎక్సైట్ అయ్యాను మూవీ ట్రైలర్ చూసి. ఖచ్చితంగా 24న ఆంధ్రప్రదేశ్ కాదు మన పక్కనున్న రాష్ట్రాల్లో కూడా ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ అవుతున్నది. సో ఆయన అభిమానించే వ్యక్తులందరూ కూడా పండగలా చూస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మూవీ క్యాస్ట్ అండ్ క్రూ అలాగే టీం మొత్తాన్ని అందరికీ కూడా నాట్ చేసిన మన ఆంధ్ర రాష్ట్ర చిరంజీవి యువత ప్రెసిడెంట్ అయినటువంటి గట్టు గోపికృష్ణ గారు అలాగే దానికి సంబంధించిన టీం అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.